ప్రభుత్వ సహాయం కోసం 4 సార్లు అర్జీ పెట్టుకున్నాను, కానీ ఫలితం లేదని ఓ దివ్యాంగుడు ఆవేదన వ్యక్తం చేశాడు. ఓ స్వచ్ఛంద సంస్థ ఫ్రీగా కృత్రిమ అవయవాలు అందించి ఆదుకుందని దివ్యాంగుడు గంగారాం చెప్తున్నారు. కామారెడ్డి జిల్లా రతాల రామారెడ్డి మండలం మద్దికుంట గ్రామానికి చెందిన దివ్యాంగుడు గంగారాం తన కాలు ఇన్ఫెక్షన్ అయ్యింది. దీంతో ఆ కాలును తొలగించారు. ఆనాటి నుంచి ఒంటి కాలుతో కాలం వెళ్లదీస్తున్నారు. కామారెడ్డి జిల్లాలో యాక్సిడెంట్లు, ఇతర కారణాలతో కాలు తొలగించిన వారికి కృత్రిమ అవయవాలు అందించే క్యాంప్ వేశారు. ఆ క్యాంపులో 4 సార్లు అర్జీ పెట్టుకున్నానని గంగారాం చెప్తున్నారు. అయినా ఫలితం లేదు. నెమ్లి గ్రామంలో తెలంగాణ అమెరికా తెలుగు సంఘం ఆధ్వర్యంలో పటోళ్ల మోహన్ రెడ్డి ఫ్రీగా కృత్రిమ అవయవాలు అందించారని ఆనందంగా చెప్తున్నారు. గవర్నమెంట్ చేయలేని పని వీళ్ళు 100 మందికి కృత్రిమ అవయవాలు అందించారని తెలిపారు. రామారెడ్డి మండలు మద్దికుంట జిల్లా కామారెడ్డి అయితే కాలు పోయింది, ఇన్ఫెక్షన్ అయ్యి తీసేసుకున్నా. అయితే పైసలు పెట్టి కొనుకొచ్చి పెట్టుకున్నా. ఇక్కడ వీళ్ళు ఇస్తామని తెలిసింది. మొన్న వచ్చి కొలత ఇచ్చిన పెట్టించారు. చాలా సంతోషం. గవర్నమెంట్కు 4 మట్ల కొలతలు ఇచ్చిన కామారెడ్డి క్యాంప్ వేసారు. కానీ 4 మట్ల కొలత ఇచ్చినా వాళ్ళు కాలు వేయలేరు నాకు. నేను పైసలు పెట్టి కొనుకొచ్చుకున్నా, కానీ వీళ్ళు పెరిగిచ్చారు. ఇక్కడ సంతోషం. వీళ్ళు సలహా బతకాలి. కానీ వాళ్ళు 4 మట్ల చేసినా గవర్నమెంట్ ఏం ఇయ్యలేడు నాకు. నా కాలు ఇన్ఫెక్షన్ అయ్యి నేనే తీసేపించిన. ఇక్కడ ఇస్తురు అని తెలిసింది. ఇక్కడ వచ్చిన మొన్న కొలతిచ్చిపోయినా రమ్మని ఫోన్ చేసారు. వచ్చిన పెట్టారు. కొంచెం ఎక్కున్నదంటే కట్ చేసి మళ్ళీ సెట్ చేస్తా అంటుండ్రు. ఓకే సార్, వాళ్ళు సలహా బతకని మంచిగా చేసి ఇచ్చారు. గవర్నమెంట్ చేసి చేయలేదు. నిజాం సాగర్ వడ్డేపల్లి దేవి. నాకు మిషన్ అడ్లు కోస్తే అది ఏం గుచ్చుకపోయిందో తెలుసు సారు. అందుకని కాలు ఉబ్బి కట్ చేసిరు. నిజామాబాద్ లో కట్ చేసిరు సర్కార్ దవాఖానలో. ఏమన్నా హాస్పిటల్ పోయినా గానీ తక్కువ కాలేదు. 12 బాటలు రక్తం ఎక్కింది. నా 3 కొడుకులు ఇచ్చిర్రు, మా ఆయన ఇచ్చిండ్రు. వేరే బాటలు కొనుకొచ్చినాం సార్. మేము గరీబోళ్ళం. మేము చేస్తాం. నాకు సంవత్సరం అవుతుంది సార్. నాకు పింఛన్ కూడా వస్తలేదు. నా కొడుకు ఫోన్ లో చూసిండు, ఆయన తెచ్చినాం సార్. ఫ్రీగానే ఇచ్చిండ్రు. ఫ్రీగానే ఇచ్చిండు సార్. నడుస్తున్నా సార్, నడుస్తున్నా. ఆనందం ఉన్నది, ఖుషిగా ఉన్నది. ఇక పద్మ బస్ యాక్సిడెంట్ 2 నెలల సంవత్సరం 10 నెలలు అవుతుంది. బస్ ఎక్కిన తర్వాత ఇంకా లోపలికి వెళ్ళక ముందుకే డ్రైవర్ చాలు చేసిండు. అట్లనే సడన్ గా జారిపోయి పడిపోగానే కాలు మీకే వెళ్ళిపోయి బస్. మియాపూర్ చివరి వస్తుంది. హైదరాబాద్ లో పనికి వెళ్ళి ఉంటుంది. పని చేయడానికి వెళ్ళి ఉంటుంది హైదరాబాద్. అట్లా అని ఊరికి వెళ్దామని చెప్పేసి బయలుదేరిన. అట్లా అయింది. ఈ రోజు వచ్చి ఇంకా ఇప్పుడే ఇక ప్రస్తుతానికి అది అట్లా ఇది పెట్టుకుంటే కొంచెం నడవగలుగుతుంది.